శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే అస్ట్రో న్యూమాలజీ ఛానల్. కన్యా రాశి వారికి ఈ యొక్క గురు మరియు శని ఈ రెండు గ్రహాల డబల్ ట్రాన్సిట్ అనేది మీ జీవితంలో రిలేషన్షిప్స్ మరియు స్వతంత్రం అనే రెండు పెద్ద చాప్టర్లని ఓపెన్ చేయబోతుందండి. ముందు మొదటి జూన్ జూలై 2 మాసాలు కూడా మీ యొక్క 7వ భావం యాక్టివేట్ అవుతుంది. అంటే పెళ్ళి, పార్ట్నర్షిప్స్, పబ్లిక్ ఇమేజ్, క్లయింట్ రిలేషన్స్, వీటి మీద గ్రహాల ఫోకస్ బాగా పెరుగుతుంది. అనేది 3వ భావానికి షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఆ సమయంలో జూలై తర్వాత మీ యొక్క ధైర్యము, ఎఫర్ట్స్, కమ్యూనికేషను, కంటెంట్ క్రియేషను, సిబ్లింగ్స్తో ఉన్నటువంటి బంధం మీద ఫుల్ ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో కన్యా రాశి వారికి ఈ కాలం ఎలా కొత్త వ్యక్తులను మీ జీవితంలోకి తీసుకువస్తుందో, మీకే కొత్త ధైర్యం, కొత్త వర్క్ దిశ ఎలా కలుగుతుందో డీటెయిల్గా గైడ్ చేస్తానండి. సో మీరు కన్యా రాశి వారు అయితే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ యొక్క ఈ వచ్చే 6 నెలల పాటుగా ఈ సంవత్సరం మీ యొక్క రిలేషను, మీ యొక్క కెరీర్ స్క్రిప్ట్ అనేది బాగా క్లియర్ అవుతుంది. కన్యా రాశి వారికి ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ ప్రత్యేక ఫలితాలతో, ఆధ్యాత్మికమైన మెసేజ్తో మీ ముందుకు వస్తున్నాను. ముందుగా అసలు గురుడు అంటే ఏంటంటే జూపిటర్, బృహస్పతి, గురుడు అంతా ఒకటేనండి. గురుడు అంటే విస్తరణ, ఎక్స్పాన్షన్, జ్ఞానం, కొత్త అవకాశాలు. శని అంటే కష్టం, క్రమశిక్షణ, కర్మ ఫలితం, సీరియస్నెస్. ఈ 2 గ్రహాలు కలిసి ఒకే భావం మీద దృష్టి పెడితే ఆ భావానికి సంబంధించిన విషయాలు మీ జీవితంలో ప్రధాన ఎజెండా అవుతాయి. గురుడు ఈ యొక్క 2వ తారీఖు జూన్ నుండి కర్కాటకంలో ఉండి నవమ దృష్టి చేత మీనరాశిని చూస్తూ ఉంటాడు. మీనరాశిలో ఆల్రెడీ శని ఉన్నారు కాబట్టి మీనరాశి యాక్టివేట్ అవుతుంది. సో ఈసారి కన్యా రాశి వారి కోసం మొదట 7వ భావం, తర్వాత 3వ భావం యాక్టివేట్ అవుతున్నాయి కదా. సో 7వ భావం గురించి మొదటి దశలో అంటే జూన్ నుండి జూలై 7వ వరకు 7వ స్థానం యాక్టివేట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మొదటి 2 నెలలు మీనరాశి మీద డబల్ దృష్టి పడడం వల్ల మీకేంటంటే పెళ్ళి, జీవిత భాగస్వామి, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్, బిజినెస్ పార్ట్నర్, క్లయింట్స్, పబ్లిక్ ఇమేజు, ఇతరుల కళలో నేను ఎవరు అనే విషయం, వీటన్నిటి గురించి ఒక క్లారిటీ అనేది వస్తుందండి. అసలు ఈ దశలో ఏంటంటే మీ జీవితంలో కొత్త వ్యక్తులు అడుగుపెట్టే అవకాశం చాలా బలంగా ఉంటుంది. వారి ద్వారా మీ కెరీర్ ఏదైనా డైరెక్షన్ మారచ్చు. కొందరు మీ వ్యక్తిగత జీవితాన్ని బలంగా ప్రభావితం కూడా చేయొచ్చు అండి. మీరు ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ రోల్లో కనుక ఉంటే ఇప్పుడు పబ్లిక్గా జనం ముందర మీరు కనపడే సందర్భాలు అధికమవుతాయి. మీ యొక్క పనిని, మీ యొక్క సేవను ప్రజలు గమనించడం మొదలు పెడతారు. పెళ్ళి సంబంధాల విషయాలు కూడా తెరపైకి రావచ్చు. ఎందుకంటే 7వ స్థానం వివాహ స్థానం కూడా కాబట్టి లీగల్ బాండేజ్. ఇంతకాలం ఒక రిలేషన్లో కనుక కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే ఇప్పుడు అది క్లారిఫై అవ్వడానికి, ఒక డైరెక్షన్ తీసుకోవడానికి ఒక మంచి సమయం అని చెప్పొచ్చు అండి. అసలు కన్యా రాశి వారి స్వభావం ఏంటంటే చాలా అనలిటికల్. వీరు రాశ్యాధిపతి బుధుడు అవుతారు. డీటెయిల్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. రిలేషన్లో కూడా పర్ఫెక్ట్ ఎఫెక్షనేషన్ అనేది ఉంటుంది వీరికి. ఇలాంటి దశలో గురు శని మీకు చెప్తున్న మెసేజ్ ఏంటంటే పర్ఫెక్ట్ వ్యక్తుల కంటే స్వచ్ఛమైన, బాధ్యత గల వ్యక్తులు ముఖ్యమని మీరు గమనించాలి. ఈ 2 నెలల్లో కూడా సింగిల్గా ఉన్న కన్యా రాశి వారికి సరైన మ్యారేజ్ ప్రపోజల్స్ లేదంటే సీరియస్ డిస్కషన్లు మొదలయ్యే అవకాశం ఉంటుందండి. ఇప్పటికే రిలేషన్లో ఉన్న వారికి ఇప్పుడు ఉన్న స్థాయిలోనే కొనసాగాలా లేక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలా, అంటే మ్యారేజ్ కానీ కమిట్మెంట్కి తీసుకెళ్ళాలా అనే ప్రశ్న మీలో వస్తుంది. 7వ స్థానంలో వ్యాపారం కూడా కదా. బిజినెస్ చేసేవారికి కొత్త పార్ట్నర్షిప్స్, క్లయింట్స్తో డీల్స్, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ల గురించి మాటలు వస్తాయి. సో జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్లు ఏంటంటే ఒకేసారి చాలామంది మాటలు వినకుండా మీకు నిజంగా హృదయానికి దగ్గరగా విలువలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే అలాంటి వ్యక్తిని గుర్తించడానికి టైం తీసుకోవాలి మీరు. ఈ యొక్క గురుగ్రహం వల్ల అవకాశాలు ఎక్కువగా కనిపిస్తే శని ఏం చెప్తారంటే టెస్ట్ చేయకుండా 100% ట్రస్ట్ పెట్టకండి. కాంట్రాక్ట్లు, లీగల్ డాక్యుమెంట్స్, వివాహ ఒప్పందాలు ఇవన్నీ కూడా అనలిటికల్, మీ యొక్క కన్యా రాశి స్వభావంతో డీటెయిల్గా చదివి ప్రశ్నలు అడిగి ఫుల్ క్లారిటీతో మాత్రమే అంగీకరించండి. ఈ సమయంలో మీరు మీ గురించి, మీ యొక్క పార్ట్నర్ గురించి చాలా నిజాయితీగా ఆలోచిస్తారండి. అసలు నేను ఎవరితో కలిసి నడిస్తే నా అదృష్టం అనేది బూస్ట్ అవుతుంది అనే ప్రశ్న మొదలవుతుంది. చిన్న తేడాలు, చిన్న అపార్థాలు ఇవన్నీ కూడా మీరు మాటల ద్వారా, క్లియర్ కమ్యూనికేషన్ ద్వారా సెట్ చేసుకునే అవకాశం ఉంది. జూన్ 7, 2026 అంటే రాబోయే ఆదివారం రోజున సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు 1 గంట పాటుగా ఫ్రీ మాస్టర్ క్లాస్ అండ్ ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం మీద ఒక మాస్టర్ క్లాసు చెప్పబోతున్నాను. అది ఎంట్రీ ఫీజు అలాంటిది ఏమి ఉండదు, ఉచితంగా ఉంటుందండి. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషను,
రాసులు, నక్షత్రాలు, లగ్నము, అసలు జాతకం అంటే ఏంటి, ఆస్ట్రాలజీ మీద మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అదంతా కూడా మీకు ఉచితంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఆ లైవ్ క్లాస్ యొక్క లింక్ ఏదైతే ఉందో అది వాట్సాప్ కమ్యూనిటీ లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ఆసక్తి ఉన్నవారు సో తప్పకుండా జాయిన్ కండి. లైవ్లో మనం ఆ రోజు సండే రోజున కలుసుకుందామండి. కన్యా రాశి వారికి రెండో దశ అంటే జూలై 27 తర్వాత శని వక్రీకరిస్తారండి. వక్రీకరించిన శని కుంభం నుంచి వెనక మనం లెక్క కడితే ఈ యొక్క శని ప్రభావము వృశ్చిక రాశి మీద ఉంటుంది. ఆల్రెడీ గురుడు పంచమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తున్నారంటే మీకు 3వ స్థానం యాక్టివేట్ అవుతుంది. అసలు 3వ భావం లేదా 3వ స్థానం అంటే ఏమిటి? ధైర్యం, వ్యక్తిగత ప్రయత్నాలు అంటే మీ యొక్క ఎఫర్ట్స్, కమ్యూనికేషన్, హ్యాండ్ రైటింగ్, మాట్లాడటము, సోషల్ మీడియా, చిన్న చిన్న ప్రయాణాలు, మార్కెటింగ్, పబ్లిసిటీ, సిబ్లింగ్స్, అన్న, తమ్ముడు, అక్క, వీరితో చెల్లెలతో వీరితో ఉన్న బంధం, కంటెంట్ క్రియేషన్, హ్యాండ్స్ ఆన్ వర్క్, చేతితో చేసే పనులు, ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ కింద సంబంధించిన విషయాలండి. ఈ దశలో జూలై 27 తర్వాత ఎవరితో కలిసి నడవాలి అన్న 7వ భావం ప్రశ్న నుంచి ఇప్పుడు నేను స్వయంగా ఏమి చేయాలి అన్న 3వ భావానికి సంబంధించిన ప్రశ్న మీకు మొదలవుతుందండి. మీరు మీ గొంతు, మీ టాలెంట్, మీ హస్తకళ, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగించి ముందడుగు వేయాలని నిర్ణయిస్తారు. యూట్యూబ్ కానీ, ఒక సోషల్ మీడియా కానీ, బ్లాగ్స్, బుక్స్, క్లాసులు, వీటన్నిటి ద్వారా ప్రపంచానికి మీ మెసేజ్ చెప్పాలని మనసు స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇది కన్యా రాశి కోసం ఒక చాలా పవర్ఫుల్ ఫేజ్ అండి. ఇది ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క అనలిటికల్ మైండ్ ప్లస్ గురు జ్ఞానం ప్లస్ శని క్రమశిక్షణ కలిస్తే మీరు ఒక రెగ్యులర్ కంటెంట్ క్రియేటర్ కాగలుగుతారు. మంచి టీచర్ గాను, అదేవిధంగా శ్రద్ధతో పనిచేసే మందికి మీరు ప్రొఫెషన్ లాగా మీరు కనపడే అవకాశం ఉంటుందండి. మీరు మొదట్లో చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని తర్వాత దాన్ని ఒక పెద్ద ప్రయాణంగా మార్చుకోవచ్చు కూడా. నిత్యం డైలీ ఒక చిన్న వీడియో, చిన్న పోస్ట్, చిన్న రీలు, చిన్న క్లాస్ ఇలా మొదలెడితే మీ బికమింగ్ ఏ గుడ్ యూట్యూబర్ కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు అండి సోషల్ మీడియాలో. సో సిబ్లింగ్స్ గురించి, నెట్వర్క్ గురించి మాట్లాడితే తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, వీరితో బంధం రీడిఫైన్ చేస్తారు. ఎవరితో దగ్గర అవ్వాలి, ఎవరితో బౌండరీలు పెట్టుకోవాలనే విషయం లోపల క్లియర్ అవుతుంది మీకు. మీలాగే కష్టపడే శ్రమజీవులు, డీటెయిల్ ఓరియంటెడ్ పర్సన్స్, సీరియస్ వ్యక్తులతో స్నేహం మీకు పెరుగుతుంది. వర్క్ ఫ్రెండ్స్ కూడా మీకు పెద్ద సపోర్ట్ సిస్టమ్ అవుతారండి. ముందు దశలో జూలై 27 కంటే ముందు మీరు కొంచెం రిలేషన్స్ మీద ఆధారపడడం అనిపిస్తే ఇప్పుడు నేను స్వయంగా చేయగలననే ఫీలింగ్ స్ట్రాంగ్గా వస్తుందండి. చిన్న ప్రయత్నాలు కూడా మీలో పెద్ద కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎఫర్ట్స్ పెట్టాలి. దెన్ ఓన్లీ వీ కెన్ సక్సీడ్. విద్యార్థుల విషయంలో చూస్తే మొదటి దశలో 7వ భావం మీద దృష్టి పెడుతూ ఉన్నప్పుడు, యాక్టివ్గా ఉన్నప్పుడు గ్రూప్ ప్రాజెక్టులు, టీం వర్క్, గైడెన్స్, మెంటర్, స్టూడెంట్ రిలేషన్షిప్ బలపడుతుంది. మీరు ఎవరితో కలిసి చదువుతారో, ఎలాంటి టీచర్ వద్ద చదువుతారో అది మీ స్కోర్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏంటంటే ఎదుటి వాళ్ళు టీం అపోనెంట్ కాబట్టి. 3వ భావం దశలో జూలై 27 తర్వాత సెల్ఫ్ అంటే మీరు స్వీయ శ్రమ, రొటీన్, డైలీ స్టడీ ప్లాన్, చిన్న చిన్న మాక్ టెస్ట్లు, ఇవన్నీ కూడా మీ సక్సెస్ రేట్ని పెంచుతాయండి. మీరు మీ నోట్ మేకింగ్ స్టైలు, రివిజన్ ప్లాన్ మీద చాలా ఫోకస్ పెడతారు. సెల్ఫ్గా గ్రో అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మరి వృత్తి చేసే, జాబ్ చేసే కన్యా రాశి వారికి మొదటి దశ జూలై 27 వరకు గుర్తుపెట్టుకోవాలి. టీం వర్క్, క్లయింట్స్, కొలాబరేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మీరు మీ కమ్యూనికేషన్ మరియు డిప్లొమాసీ మీద కీలకంగా ఉంటుందండి. జూలై 27 తర్వాత రెండో దశలో టార్గెట్స్, డైలీ టాస్క్స్, ఇనిషియేటివ్ ఎవరు తీసుకుంటున్నారు అనే ప్రశ్న మీ మీద వస్తుంది. ఈ కాలంలో మీరు మీ పనిని తీసుకొని ఇది నేను నా బాధ్యతగా చూస్తాను అని ముందుకు వచ్చినట్లయితే అలాంటి వాటిని అధికారులు బాగా గుర్తిస్తారు. మరి వ్యాపారం, స్వయం ఉపాధి చేసే వారికి ఏంటంటే కన్యా రాశి వారికి మొదటి దశలో గట్టి పార్ట్నర్షిప్స్, గట్టి క్లయింట్స్, దీర్ఘకాలికమైన డీల్స్ కుదురుతాయి. మీ యొక్క లీగల్, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ క్లీన్ చేయడానికి ఈ కాలం బాగుంటుందండి. రెండో దశలో ఏంటంటే మార్కెటింగ్, బ్రాండింగ్, కంటెంట్, చిన్న చిన్న క్యాంపెయిన్లు, టెలిగ్రామ్, వాట్సాప్, సో ఏదైనా కమ్యూనిటీ గ్రూపు, వీటిన్నిటి ద్వారా మీ బిజినెస్ స్వయంగా మీరు ముందుకు నడిపించే కాలం. మరి కన్యా రాశి మహిళలకు చూస్తే 7వ భావం దశ అంటే మొదటి ఫేజ్ జూలై వరకు మ్యారేజ్ టాపిక్, రిలేషన్ క్లారిటీ, ఫ్యామిలీ ప్రెషర్, ఒత్తిడి, ఇవన్నీ ఒకేసారి కలిసి వచ్చే అవకాశం. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మరియు ప్రాక్టికల్ దృష్టిని బ్యాలెన్స్ చేయాలి. 3వ భావం దశలో మీకు ఉన్న టాలెంట్స్ ఏదైనా ఉంటే వ్రాయటము, మాట్లాడటము, కుకింగు, క్రాఫ్ట్, టీచింగ్, ఇవన్నీ బయటకు తీసుకొచ్చే కాలం అండి. ఇది నా పని కాదు అన్న భావన తగ్గిపోయి ఇది నేను కూడా చేయగలనన్న భావన మీలో స్ట్రాంగ్ అవుతుంది. ఈ సమయంలో 7వ భావం దశలో ఇతరుల అంచనాలు, వారి భావాలు, మీ బాధ్యతలు ఇవన్నీ మైండ్ మీద బరువుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ అదే సమయంలో నిజమైన సపోర్ట్ కూడా ఈ దశలో మీకు జీవితంలోకి వస్తుందండి. మరి 3వ భావం దశలో మైండ్ యాక్టివ్, క్రియేటివ్ ఐడియాస్తో నిండిపోతుంది. దానిని కనుక సరైన ఎఫర్ట్, రొటీన్కి మార్చగలిగితే
మీరు చాలా ప్రొడక్టివ్గా ఉండగలుగుతారండి. మరి ఆరోగ్యం విషయంలో చూస్తే 7వ భావ దశలో స్ట్రెస్ ఎక్కువగా, రిలేషన్స్ కమ్యూనికేషన్ వల్ల ఉంటుంది ఎక్కువ ఈ స్ట్రెస్. ఇదంతా కూడా సమయం చూసుకొని మాట్లాడడం, మేనేజ్ చేయలేని బాధ్యతలను ఒప్పుకోవడం, వాటికి నో చెప్పడం మీరు నేర్చుకోవాలి. 3వ దశలో ఏంటంటే సెకండ్ హాఫ్లో జూలై 27 తర్వాత షోల్డర్స్, హ్యాండ్, నర్వస్ సిస్టమ్ మీద ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా స్క్రీన్ టైము, టైపింగ్, ట్రావెలింగ్ ఇవన్నీ మధ్యలో వీటి చిన్న చిన్న బ్రేకులు పెట్టుకొని మీరు డీల్ చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుందండి మీకు. సో మధ్యలో రెస్ట్ ఇవ్వాలి, కంటిన్యూగా చేయకూడదు. ఫైనాన్స్ మొదటి దశలో ఏంటంటే క్లయింట్స్, పార్ట్నర్స్తో కూడిన ఇన్కమ్ బాగా పెరుగుతుంది. కానీ డిపెండెన్సీ ఎక్కువైతే వాళ్ళ నడవడిక మీ ఫైనాన్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ టూ మచ్. కానీ సెకండ్ హాఫ్లో జూలై 27 తర్వాత చిన్న చిన్న ఆదాయాలు, సైడ్ ప్రాజెక్ట్స్, చిన్న చిన్న వర్క్, హోమ్స్ వంటి సర్వీసెస్ ఇవన్నీ కూడా మొత్తం ఫైనాన్షియల్ స్టెబిలిటీకి హెల్ప్ చేస్తాయి మీకు. మీరు స్లోగా సెల్ఫ్ రిలయంట్గా తయారవుతారు. 7వ భావం దశలో ఇంకా ఈ వయస్సు వచ్చేసింది, వెంటనే డిసిషన్ తీసుకోవాలి అన్న ప్రెజర్తో రిలేషన్ విషయంలో తొందరపడి ఏదైనా కాంట్రాక్ట్లు కానీ మ్యారేజ్ డెసిషన్స్ కానీ తీసుకోవద్దు. కన్యా రాశి వారికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి? అనాలిసిస్, రివ్యూ, వీటిని బాగా ఉపయోగించాలి. అటు సమయంలో 3వ భావం దశలో ఎక్కువగా పనులు ఒకేసారి తీసుకొని మధ్యలో వదిలేయం కన్నా 1-2 ముఖ్యమైన ప్రాజెక్టులు మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాటిని పూర్తి చేయడం మీద ఫోకస్ చేయాలి. ఆల్వేస్ 1 టాస్క్ అట్ ఏ టైం అండి. ఒక దాని తర్వాత ఇంకో దానికి వెళ్ళాలి. మరి రెమెడీస్ ఏంటయ్యా అంటే బుధవారం రోజున గణపతి ఆరాధన, ఆకుపచ్చని ఆకుకూరలు, స్పినాచ్, పాలకూర ఇట్లాంటిది గడ్డి గోమాతలకు పెట్టడం మీ యొక్క కమ్యూనికేషన్, నర్వస్ సిస్టమ్, మైండ్ క్లారిటీకి బాగా మేలు కలుగుతుంది. అదేవిధంగా నానబెట్టిన పెసలు కూడా ఆవుకు తినిపించవచ్చు. గురువారం రోజున గురుగ్రహ పూజ, గురు సంబంధమైన దేవత ఆరాధన, పసుపు, శనగ, సో పసుపు వర్ణంతో కూడుకున్నవి దానం చేయడం మంచిదండి. మీకు సరైన మెంటర్, సరైన పార్ట్నర్, సరైన గైడెన్స్ రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. శనివారం రోజున శ్రమజీవులకి, డ్రైవర్స్కి, డెలివరీ బాయ్స్కి, సెక్యూరిటీ గార్డులకి ఫుడ్ కానీ, ఆహారం కానీ లేదా అవసరమైన వస్తువులు ఇవ్వడం మంచిది. శని కృపతో మీ యొక్క కృషికి తగినంత ఫలం స్థిరంగా వస్తుందండి. దీనివల్ల ప్రతిరోజు కనీసం కొన్ని నిమిషాల పాటు ఓం గంగణపతి నమః లేదా ఓం నమో నారాయణాయ నమః ఇలాంటి జపం చేసుకుంటూ ఉంటే మంచిది. ఓపికంటే మొదట్లో 11, తర్వాత 27, తర్వాత 54 ఇలా సంఖ్య పెంచుకుంటూ ఉండొచ్చు. మొత్తం మీద చూస్తే కన్యా రాశి వారి కోసం ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ ఏంటంటే ఏం చెప్తుంది సింపుల్గా అంటే, మొదట సరైన వ్యక్తులు, సరైన భాగస్వామ్యాలు, సరైన బంధాలు ఎంచుకో. తర్వాత అంటే జూలై 27 తర్వాత ఇప్పుడు నీ ధైర్యం, నీ శ్రమ, నీ కమ్యూనికేషన్ ద్వారా జీవితాన్ని నువ్వే లీడ్ చెయ్యి అని చెప్తుందండి. ఏది ఏమైనా పక్కాగా రిలేషన్ బౌండరీలు పెట్టుకొని మీ శ్రమను రొటీన్గా మార్చుకొని చిన్న చిన్న స్టెప్స్తో కనుక మీరు ముందుకు సాగితే ఈ కాలం మీ మీద ఉన్న పాత డౌట్ అనే ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ తొలగించి సెల్ఫ్ రెస్పెక్ట్, స్వీయ గౌరవం, స్వతంత్రం మరియు స్పష్టతను తెస్తుందండి. ఏదేమైనా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. కన్యా రాశి వారికి మొత్తం చివరికి వచ్చాం. ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్లో మీ జీవితంలో ఏ ఏరియా ఎక్కువ యాక్టివేట్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారు? రిలేషన్స్లో క్లారిటీనా, లేక మీ సొంత ప్రయత్నం, వర్క్, కంటెంట్ క్రియేషన్లో బూస్టింగ్గా, మీ రియల్ ఎక్స్పీరియన్స్, మీరు ఇప్పటి వరకు గమనించిన మార్పులు లేదా మీరు ప్లాన్ చేస్తున్న కొత్త స్టెప్స్ గురించి 1, 2 లేదా 2 లైన్లలో కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీరు ఇస్తున్న ప్రతి కామెంటు, లైక్, షేరు ఈ వీడియోని మిగతా కన్యా రాశి వారు కూడా చేరేందుకు వీడియో ద్వారా స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తుందండి. కన్యా రాశి ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదా వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా సరే సరైన టైంలో సరైన గైడెన్స్ లాగా ఉంటుందనిపిస్తే వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వారి జీవితంలో కూడా కొంత ఉపయుక్తం కావచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నిమాజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. ఇంతే కాకుండా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలామంది రిక్వెస్ట్ మేరకు మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా కోర్స్ డిజైన్ చేయబడింది. మీరు గతంలో జ్యోతిష్యం మీద నాలెడ్జ్ లేకుండా పర్వాలేదు, 0 నాలెడ్జ్తో వచ్చినా సరే ఈ 30 days క్లాసు రోజు ఒక వీడియో గమనిస్తూ 30 days తర్వాత మీరు మీ యొక్క గోచారం, మీ యొక్క జాతకం పరిశీలించుకునే స్థితికి వస్తారండి. అందరూ ఇలా తయారవుతున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ ఈ కోర్సు 50% డిస్కౌంట్తో నడుస్తుందండి. అతి త్వరలో ఈ యొక్క డిస్కౌంట్ అనేది ముగిసే అవకాశం ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరపడవచ్చు. సో కోర్స్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.